ఇక్కడ చూడండి. వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్క పెట్టాడు. ఇంతకంటే అవమానం ఉందా? సహా తనకు తానుగా కోర్టులో లొంగిపోకుంటే బాంబు బ్లాస్ట్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న కేసులో వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది. చెప్పరా. 48 గంటల లోపల లొంగిపోతే కనిపిస్తే కాల్చేమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి వివరాలు తెలుసుకున్నారా? నానిగా అడ్డం పెట్టుకున్న పప్పు యాదవ్ గాడే మనల్ని కేసు ఇరికించాడు. ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడని రిమాండ్లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు. రే, ఆ మొండి నానిగాడు నేను చంపడానికే బయటకు వచ్చానంట్రా. నువ్వు జాగ్రత్త. ఆడి సంగతి నేను చూసుకుంటా కానీ మనాలందరిని అలర్ట్ చెయ్యి. సరే. కోర్టు నాకు 48 గంటలు గడువు ఇచ్చింది. నేను నీకు 24 గంటలు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవాలి. నేరమా? నేను చేశానా? ఛా, నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో. టెర్రరిస్టులుగా మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి. నేనే మిమ్మల్ని ఇరికించానని చెప్పడానికి సాక్ష్యం ఏముందిరా? ఆ ఒంటి చేతి మొండి నానిగాడు నీ పక్కనే ఉండుంటాడే, వాడే సాక్ష్యం. రే మొండి, మర్యాదగా నిజం ఒప్పుకో. లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు, ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు. రే పప్పు, వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది, కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు. 10 మందికి మంచి చేయటం కోసం నీలాంటోడికి చెడు చేయటానికి కూడా వెనకాడు. ఏసేయాలి బాబా. హలో, ఇంకా నేను ఆగలేను. ఆడి తల తీసుకొస్తా. రే ఆగరా. వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు. నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికే ప్రమాదం. వద్దు బాబా, నేను జైలు నుంచి వచ్చింది నీ కళ్ళలో భయం చూడ్డానికి కాదు, ఆనందం చూడ్డానికి. నేను వెళ్తాను. రే బావ జాగ్రత్త. అలాగే, నువ్వు జాగ్రత్త. ఇందాక ఫోన్లో పప్పుతో ఏమన్నావు? మర్యాదగా కోర్టులో లొంగిపోమన్నాను. తర్వాత ఇంకేమన్నాను? అంతే కదా. లేదు లేదు, తర్వాత ఓహో, అదే నీ సరదా. ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిగా రాదన్నాను. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యావు, ఆ మాత్రం తెలీదా? ఇదే మాట 6వ క్లాస్ పాస్ అయ్యా, ఇది వరకు ఎప్పుడూ అన్నావు. అంటే ఈసారి నిజంగా అన్నంత పని చేస్తావా? నిజంగా అంటే అబద్ధంగా ఏమైనా చేశానా? లేదు లేదు, ఏం చేయలేదు. నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు కదా. మరీ అంత మంచోడిని కూడా కాదు. అంటే అంటే 10 మంది మంచి కోసం మంచోడిని కాదనిపించుకోవటానికి కూడా వెనకాను. కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది, అర్థమయ్యేలా చెప్తావా? ఇప్పుడు నన్నేం చేస్తావు? నువ్వు అనుకున్న పనే చేస్తాను, దానికోసమే చూస్తున్నా. పప్పు దగ్గరికి వెళ్తావా? నిన్నే అడిగేది, పప్పు దగ్గరికి వెళ్తావా? ఓసారి అటు చూడు. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు మంచోడివేనని. నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు. ఆయనతో చెప్పి నిన్నేం అనొద్దంటానులే. మరైతే వెళ్ళిరానా? జాగ్రత్త. మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ ఎంత గొప్పదో? ఏదో చెప్తుంటావు, ప్రేమ దోమ వంకాయ ఇవేగా. చూసావా దాని పవర్ ఏంటో? నీలాంటోని సైతం మార్చేస్తుంది. అయినా అసలు నువ్వు ప్రేమ అనేదే లేదంటావు కదా. ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి, ప్రేమ అనేది ఉంది, మరెక్కడో లేదు, ఇక్కడే నిలువెత్తు రూపంలో నీలోనే కనిపిస్తుంది. నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి, జాలి పడకూడదు. పప్పు యాదవ్ ఒక గూండా, ఒక రౌడీ. ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు. రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది.
నీలాంటి అమాయకులు ఆ గుండాలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే. ఒక్కసారి ఆలోచించి వరలక్ష్మి, కావాలంటే మీ ఊళ్ళో మీ బామ్మ దగ్గర నేను వదిలిపెడతాను. గోదావరి దాటొచ్చిందండి, గోదావరి అంత లోతుగా ఆలోచించు. వరం వచ్చేయ్, నువ్వు ఇటు వచ్చేయ్ వరం. ఈ రోజుతో వీడికి మూడింది. రేయ్, నా వరాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు నన్ను ఆడించావు, లేకపోతే ఎందన్నో చిటికలో లేపేసిన వాడిని. నువ్వు నాకు లెక్క కాదు. వరం, నీకేం భయం లేదు, వచ్చేయ్. ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాణి రాస్తాను, వచ్చేయ్. రే రండ్రా, ఎక్కడ చచ్చారు? ఈ రోజు గుమ్మ ముందే పాతి పెట్టాలి. వచ్చేయ్ వరం, వచ్చేయ్. ఎక్కడికి పోతావు? రేయ్, దీని కళ్ళ ముందే ఇడి ప్రాణాలు తీయండిరా. ఏయ్, వద్దు. కత్తి రోడ్లోకి దిగుడిపోయింది, లాగండ్రా. చెప్పేది హలో ప్రతిభ, ప్రతిభ, ప్రతిభ వినిపిస్తుందా నీకు? లైవ్ టెలికాస్ట్ అంతా రెడీ అయినా? ప్రేక్షకులకు విజ్ఞప్తి, వరంగల్ పట్టణంలో హోంమంత్రి పప్పు యాదవ్ గారి కారులో కత్తి గుచ్చుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం.
నమస్కారం మినిస్టర్ గారు. ఏయ్, ప్రత్యక్ష ప్రసారమా? అవును సార్. ఇదేమన్నా ఫ్లైఓవర్ ఓపెనింగ్? భలేవారు సార్. ఎందుకు లైవ్ కవరేజ్? సరేవారు సార్, మీరు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ప్రతిమ హోమ్ మినిస్టర్ గారి కారులో కత్తి గుచ్చుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చుకున్న కత్తిని మనం స్పష్టంగా చూద్దాం. కెమెరా కత్తి మీద పెట్టవయ్యా. ఇది మోకాలయ్య స్వామి. హోమ్ మినిస్టర్ గారు ఆర్తనాదం, హోమ్ మినిస్టర్ గారు ఆర్తనాదం చేస్తున్నారు, బాధతో విలవెల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన మీద ప్రజా స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మంత్రి గారి కాలు చూస్తేనే తెలుస్తుంది. ఓహో. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒంటి కాలు మీద నడుస్తున్నట్టుంది. ఆ సిద్ధార్థ అమ్మాయిని తీసుకొని పారిపోతున్నాడండి. అప్పుడు అటో 10 మంది ఇటో 10 మంది రౌడీ వ్యవహారాలు వచ్చారండి. ఇంకేముందండి, బాగా కుమ్మి పడేశాడండి. మరి ఈయన రౌడీయే కదండి. మంత్రి గారు ఫేస్ క్లోజ్. ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పారిపోతున్నాడండి. అప్పుడు ఆయన ఊరుకుంటాడా, ఒక కత్తి అందుకొని కసిక్కన పాదంలో దిగేశాడండి. కాలు క్లోజ్ పెట్టు. నిజంగా కత్తిల పాదంలో దిగటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇతను క్లోజ్ పెట్టు. అంబులెన్స్ లో వైద్య బృందం వస్తున్నది. వారిప్పుడు మంత్రి గారిని పరీక్ష చేసి మంత్రి గారి కాల్లో గుచ్చుకున్న కత్తే తీసేస్తారో కాలే తీసేస్తారో బ్రేక్ తర్వాత. తప్పకుండా డాక్టర్లు కొంచెం చోటు ఇవ్వండి. తప్పకండి. కత్తి లోతుగా దిగినట్టుంది. డాక్టర్లు ఇప్పుడు మంత్రి గారి కాళ్ళను శుద్ధి చేస్తున్నారు. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నాం. డోంట్ డిస్టర్బ్. డోంట్ వరీ సార్, కత్తి తీసేస్తారు, కత్తి రాకపోతే కాలు తీసేస్తారు. ఓ గుణపం తీసుకురండి. గుణపమా? ఓహో, ఇప్పుడు గుణపం తీసుకొని మంత్రి గారు సిద్ధార్థ మీద పగ తీర్చుకోవడం కోసం బయలుదేరబోతున్నారు. అది పగ తీర్చుకోవడానికి కాదండి, మట్టితో సహా కాలు తీయడానికి. ఓహో, ప్రతిమ ఇక్కడ ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోబోతున్నది. ఇప్పటి వరకు మనకు వరంగల్ అంటే కేవలం కాకతీయులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఇక నుంచి గోన గన్నారెడ్డి వారసుడైనటువంటి సిద్ధార్థతో పాటుగా ఇప్పుడు మొత్తం మట్టి గడ్డతో పాటు పెకలించబడబోతున్నటువంటి హోంమంత్రి పప్పు యాదవ్ గారి కాలు కూడా చరిత్రలో చోటు చేసుకోబోతున్నది. ఈ కాలే కాలు, ఈ అదృష్టమే అదృష్టం. ఇదంతా కళ్ళారా చూస్తున్నటువంటి మనం కూడా అదృష్టవంతులమే. కత్తి తీసేస్తే కాలు చరిత్రలో ఉంటుంది, కాలు తీసేస్తే కత్తి చరిత్రలో చోటు చేసుకుంటుంది. కత్తో కాలో కాసేపట్లో హాస్పిటల్లో చేరబోతుంది. అప్పటి వరకు చిన్న బ్రేక్. ఎంత పని అయిపోయింది బావా. నీ కళ్ళలో ఆనందం నింపుదామనుకుంటే నీ కాళ్ళు కత్తి దింపుతాడా? ఇప్పుడు నేను చూపిస్తా ఆడికి మొండినానంటే ఏంటో అని. బాంబులతో ఆడు బద్దలు. మీ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పప్పు యాదవ్కి ఇప్పుడు దాకా నేను ఒక్కడిని శత్రువుని. ఇప్పుడు నువ్వు కూడా. అయినా నువ్వు మీ ఊరు చేరేలోగానే వాడిని కోటుగుమ్మ ఎక్కిస్తాను. మీ బామ్మని అడిగానని చెప్పు. గోదావరి దాటి ఇంత దూరం వచ్చావు. ఈసారి 7వ తరగతి కూడా దాటి. అయితే హాస్పిటల్లో మన మెడికల్ అందరినీ అలర్ట్ చేయండి. కాల్ పరిస్థితి ఏంట్రా? మొన్న నీకు ఎక్కడున్నాడో తెలిసింది. పదండి. ఇంకా లాభం లేదు. పదవి పోయినా సరే మన విశ్వరూపాన్ని చూపించాల్సిందే. రేయ్, బామర్ది మొండినాని గాని పిలవంట్రా. పిలవకుండానే వచ్చింది సార్. ఏడి ఎక్కడా? రే బామర్ది, కింద ఫ్లోర్ లోనే ఉన్నాడు, సేమ్ రూమ్ లో. ఆ సిద్ధార్థం చంపనికే తయారు చేసిన బాంబు ఆన్ చేతనే పేలింది. అంతేకాదు సిద్ధార్థ కేసు చూస్తున్న సిబిఐకి దొరికిపోయిండు. రేపు సిద్ధార్థ కోర్టులో లొంగిపోతుండని పీపీ ఫోన్ చేసిండు. అంటే ఆ మొన్న సిబిఐకి అప్రూవర్ గా మారి ఉన్నదంతా చెప్పేస్తారా? చచ్చా, వాడు అలా చెయ్యడ్రా. సృహలోకి వచ్చాక చస్తానని భయపడి ఒకవేళ సిబిఐకు నిజం చెప్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మీరు రేపు చెర్లాపల్లి జైల్లో ఉంటారు. అంతా మన కంట్రోల్లో ఉంది. డాక్టర్లు మెడికల్ మనోళ్ళే కదా. మార్చరీ ఎక్కడ? మార్చరీ ఎందుకు? వాడు ఇంకా చావలేదుగా. మార్చరీ ఎక్కడ? అటువైపు ఉంది. వీడి అచ్చం మొండానికి పర్సనాలిటీయే. తాగి అరెస్ట్ చేస్తున్నాడని పెళ్ళమే చంపేసిందంట. బాడీయే కాదు, బయోగ్రఫీ కూడా సూటే. అంత క్లియరేగా? రావచ్చా? ఐసీ ఎక్కడ? అటు నుంచి లెఫ్ట్.
నీ బావ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నావు, ఆడ నీ కళ్ళల్లో చావు చూడాలనుకుంటున్నాడు. రండి చూడండి, వాడు మొండి నాని కాదు, ఎవరిదో శవాన్ని పెట్టారు.